హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. నాగా పంచమి మార్చ్ 2024 ఎపిసోడ్ 309. శివయ్య కరుణించలేదని అగ్నిలో దూతున్న పంచమి గర్భవతి అంటున్న నాగ సాధువు. నాగా పంచమి మార్చ్ 2024 ఎపిసోడ్ 309. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ వల్ల కందిరీగలని మాయమైపోతాయి. పంచమి సుబ్రహ్మణ్యేనికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంది. ఒక పక్క యాగం జరుగుతూ ఉంటుంది. ఇంకొక పక్క ఆ కరాలి తన మాయ శక్తితో అక్కడ కూర్చుని ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. ఆ కారాలి ఏదో దుష్టశక్తులని ప్రయోగిస్తుంది, యువరాణిని కాపాడుకోవాలి అని నాగేశ్వరి అనుకుంటుంది. నాగేశ్వరి పాముగా మారి కరాలి పంపించిన శక్తులను ఎదుర్కోవడానికి వెళుతుంది. ఆ విషయం తను కూర్చున్న చోటు నుంచే చూస్తుంది కరాలి. కట్ చేస్తే ఫణీంద్ర పాము నుంచి మనిషిగా మారుతాడు. పంచమి సుబ్రహ్మణ్యేశ్వర నా భర్తను కాపాడు అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. అందరూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఒక పక్క యాగం జరుగుతూ ఉంటుంది. ఇంతటితో యాగం పూర్తయిందమ్మా అని నాగ సాధువు అంటాడు. ఇప్పటికి కూడా మీ మనసు కరగలేదా? శివయ్య, నన్ను బలి తీసుకో, మోక్ష బాబుని బ్రతికించు, నా మాట నిలబెట్టు తండ్రి, నన్ను నీలో కలుపుకో తండ్రి అని పంచమి శివయ్యకి మొరపెట్టుకుంటుంది. పంచమి వచ్చి మోక్ష బాబుని లేపుతుంది. ఫణీంద్ర పైనుంచి అంత గమనిస్తూ ఉంటాడు. శివయ్య, నీ మనసు శాంతించలేదా? నన్ను ఆహుతి తీసుకో, అప్పుడు మోక్ష బాబుని నువ్వే బ్రతికించు అని పంచమి అగ్నికి ఆహుతి అవడానికి వెళుతుంది. అమ్మ పంచమి వద్దమ్మా అని గౌరీ బ్రతిమిలాడుతుంది. అదృశ్యాన్ని అందరూ చూస్తూ ఉంటారు. నాగేశ్వరి అక్కడికి వస్తుంది. ఇంతలో ఒక పాము వచ్చి పంచమికి అడ్డంగా నిలబడి బుసలు కొడుతూ ఉంటుంది. శివయ్య, నన్ను వెళ్ళనివ్వు, అడ్డు తప్పుకో అని పంచమి అంటుంది. శివయ్య, అడ్డు తప్పుకో, నన్ను బలికానివ్వు, మోక్ష బాబుని బ్రతికించు అని పంచమి అంటుంది. ఆ పాము పంచమికి ఎదురుగా నిలబడి బుసలు కొడుతూ ఉంటుంది. కట్ చేస్తే శివయ్య తన శక్తిని మోక్షలో ప్రవేశపెడతాడు. పంచమి అగ్నిలో దూకపోతుంది. పంచమి ఆగమ, మోక్ష కళ్ళు తెరిచాడు అని ఆ ఊరు పెద్ద మనిషి అంటాడు. పంచమి కళ్లల్లో పట్టలేనంత ఆనందం. మోక్ష దగ్గరికి పంచమి పరిగెత్తుకెళ్తుంది. అందరూ ఓం నమఃశివాయ అని అష్టాక్షరి మంత్రాన్ని మారు మోగేలా అంటారు. పంచమి మోక్ష మోహం మీద చేతులు పెట్టి తల నిమురుతూ మోక్ష బాబు అని లేపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మోక్ష కళ్ళు తెరిచి చూస్తాడు. పంచమి శివయ్య దగ్గరికి వెళ్లి, నీ బిడ్డ మాటని నిలబెట్టావు, నా పసుపు కుంకుమల నీ కాపాడావు, నాకు తెలుసు స్వామి, నువ్వు నా చెయ్యి వదిలిపెట్టవు, నాకు సర్వం నువ్వే స్వామి అని పంచమి మోకాళ్ల మీద కూర్చొని శివయ్యకి సంతోషంతో నమస్కారం పెట్టుకుంటుంది. పంచమి వాళ్ల అమ్మ ఆ గుడిలోకి ప్రవేశిస్తుంది. మోకాళ్ల మీద కూర్చుని ఉన్న పంచమికి శివయ్య అనుగ్రహంతో పంచమి వాళ్ల అమ్మని పంచమి గర్భంలో ప్రవేశపెడతాడు. అదంతా ఒక స్తంభం మీదికెక్కి చూస్తూ ఉంటుంది నాగేశ్వరి. పంచమి వాళ్లమ్మ గర్భంలో ప్రవేశించగానే పంచమికి కడుపు నొప్పి లేసి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే నాగా పంచమి టుడే ఎపిసోడ్ మార్చ్ 2024 ఎపిసోడ్ 309 హైలైట్స్. ఇంతలో మోక్ష కళ్ళు తెరిచి అమ్మ పంచమి ఏది అని అడుగుతాడు. ఇక్కడే ఉంది మనవడా, పంచమి నీకు ప్రాణం పోసింది అని శబరి అంటుంది. పంచమి పడిపోయి ఉండడం చూసిన మోక్ష పంచమి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి లేపుతాడు. పంచమి, లే పంచమి, నన్ను చూడు అని మోక్ష అంటాడు. నాగ సాధువు అక్కడికి వెళ్లి పంచమి మొహం మీద తన కమండలంలో ఉన్న నీళ్లు చల్లుతాడు. పంచమి కళ్ళు తెరిచి చూస్తుంది. పంచమి, నన్ను చూడు, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు అని పంచమి నీ గుండెలకు హత్తుకుంటాడు మోక్ష. ఆ దృశ్యాన్ని చూసి ఫణీంద్ర నిరాశపడతాడు. పంచమి, నువ్వు ఆ శివయ్య పుత్రికవమ్మా, దేవకన్యవి, ఒక్కసారి నీ చేయి ఇలా ఇవ్వమ్మా అని నాగ సాధువు పంచమి చేయి పట్టుకుని చూస్తాడు. పంచమి, నువ్వు మీ ఇంటికి వారసునివ్వబోతున్నావు, నువ్వు గర్భవతి అమ్మా అని నాగ సాధువు చెబుతాడు. అది విన్నా ఫణీంద్ర తెల్లబోతాడు. అక్కడ ఉన్న జనాలందరూ షాక్ అయిపోతారు. నాగ సాధువుగారు, మీకు తెలిసి తెలియక మాట్లాడకండి, అలా ఎప్పటికీ జరగదు అని వైదేహి కోపంతో అంటుంది. నేను చెప్పేది అక్షరాల సత్యం, శివయ్య తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది, పంచమి ఉండండి, బిడ్డకు జన్మనివ్వబోతుంది అని నాగ సాధువు అంటాడు.
పంచమి ఆశ్చర్యపోతుంది.